అది ప్రత్యక్షంగా తమర దృష్టిలో కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ విప్లవాల గడ్డ, ప్రేమకు ప్రాణమిచ్చే తెలంగాణ అహంకారాన్ని సహించదు అని శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో రుజువైంది అధ్యక్ష. ఆనాటి ధరణి వల్ల ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కొన్ని తమర దృష్టికి, అదే రకంగా తమర ద్వారా ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకి కూడా తమర ద్వారా తీసుకెళ్లాలన్నది నా యొక్క చిరు ఉద్దేశం అధ్యక్ష. ధరణి రికార్డుల సవరణ ఏ అధికారికి అధికారం లేదు ఆనాడు అధ్యక్ష. ప్రతి సమస్య పరిష్కారానికి కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. ప్రతిరోజు కొన్ని వేల కేసులు రాష్ట్రంలో వివిధ సివిల్ కోర్టులో నమోదా కావాల్సిందే అధ్యక్ష. ఒకప్పుడు రైతుకు భూమికి సంబంధించిన ఏ కష్టం వచ్చినా రెవెన్యూ కార్యాలయంలో పరిష్కారం దొరికేది. కానీ ధరణి వచ్చిన తర్వాత రైతులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. వేల రూపాయల ఖర్చు పెట్టుకొని చెప్పులు అరిగేలా కోర్టు మెట్లు ఎక్కుతూ దిగుతూ వారి జీవితాన్ని గడిపారన్నది నిజము అధ్యక్ష. ఎలాంటి అప్పీలు రివిజన్లు చేసుకునే మెకానిజం ఆనాటి చట్టంలో కానీ ధరణిలో కానీ లేదు అధ్యక్ష. భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతున్న సందర్భంగా చిన్న చితకా సమస్యలు ఉన్నాయని, తర్వాత రోజుల్లో పరిష్కారం చేస్తామని పార్ట్ బి అనే జాబితాలో సుమారు 18 లక్షల ఎకరాలు ఆనాడు పొందుపరచడం జరిగింది అధ్యక్ష. మిగతా భూముల్ని పార్ట్ ఏలో చేర్చి కొత్త పాసు పుస్తకాలు ఇచ్చారు అధ్యక్ష. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో పార్ట్ బిలో చేర్చిన భూములు ఎలాంటి పరిష్కారం ఈ చట్టంలో చూపకపోవటం బాధాకరం అధ్యక్ష. కొత్తగా ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాల్లో కుటుంబ సభ్యుల వివరాలను నమోదా చేస్తామని, ఒకవేళ పట్టాదారు చనిపోతే ఆ సభ్యుల పేరు మీద పట్టా మార్పిడి ఆటోమేటిక్గా చేస్తామని ఆనాడు ధరణిలో చెప్పారు అధ్యక్ష. కానీ ఎక్కడ అటువంటి చేసిన సందర్భాలు లేవు అధ్యక్ష. కానీ పాస్ పుస్తకంలో అలాంటి వివరాలు ఏవీ ఇప్పటికీ నమోదు కాలేదు. మరొక పక్క మ్యుటేషన్ చేసే ముందు విచారణ చేసి అధికారం లేకపోవడంతో బాగా పంపకాలలో అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు ప్రతి గ్రామంలో ఒక పెద్ద సమస్యగా ఈనాడు ఏర్పడింది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితిలో ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి అన్ని ప్రాంతాలలో ఏవైతే రైతులు చెప్పిన సమస్యలను ప్రతిదిని క్షుణ్ణంగా నోట్ చేసుకొని ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత తప్పకుండా వీటిని పరిష్కరిస్తాను, ఏ ఇబ్బందులైతే ధరణి వల్ల వచ్చాయో, 2020 యాక్ట్ వల్ల వచ్చాయో వాటన్నిటినీ శాశ్వత పరిష్కారం చేస్తామని బట్టి విక్రమార్క గారు, అదే రకంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా ఇందిరమ్మ రాజ్యం వస్తే కరీంనగర్ సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏ ధరణి అయితే ఈ తెలంగాణ ప్రజలకి ఒక శాపంలా మారిందో ఆ ధరణిని పసిఫిక్ మహాసముద్రంలో వేస్తామని చెప్పటం కూడా జరిగింది అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో అదే ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఈనాటి ప్రతిపక్ష నాయకులు గారు కూడా సేమ్ కోడ్ పబ్లిక్లో అనేక మీటింగుల్లో చెప్పారు అధ్యక్ష. మరి వారి ప్రభుత్వం వస్తేనట ధరణిని తీసుకెళ్లి పసిఫిక్ మహాసముద్రంలో బంగాళాఖాతంలోనూ వేస్తారట. నిజంగా ఏనిస్తారా లేకుంటే మనకి ఓటేస్తారా అని ఆనాటి ముఖ్యమంత్రి గారు కూడా అనేక వేదికల మీద ఇది కోట్ చేశారు అధ్యక్ష. ప్రజల దీవెనలతో పూర్తిగా నమ్మకము, విశ్వాసంతో ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తెచ్చిన 3-4 అంశాలలో ఈ ధరణి 2020 చట్టం అన్నది ప్రధానమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ధరణికి బదులు ఏదైతే ఈనాడు భూభారతి 2024 చట్టం అని ఏదైతే తీసుకొచ్చామో, ఈ చట్టం ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒక రెవెన్యూ శాఖ మంత్రిగా నేను, లేకుంటే కొద్దిమంది అధికారులు కాదు అధ్యక్ష. గత అసెంబ్లీ
ఇదే సభలో కూడా ఒక షార్ట్ డిస్కషన్ పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ షార్ట్ డిస్కషన్లో ఏదైతే అంతకుముందు ధరణి కమిటీ వేసి ఈ ధరణి కమిటీ ఇచ్చిన రిపోర్టును అంతటినీ ఆ కమిటీ ఇచ్చిన సూచనలు సలహాలన్నిటినీ ఆ అసెంబ్లీ సాక్షిగా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాం అధ్యక్ష. మరుసటి రోజే పబ్లిక్ డొమైన్లో 45 రోజులు ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్ ఏదైతే ధరణికి సంబంధించిన బిల్లుని ఏదైతే ఈ భూభారతకు సంబంధించిన బిల్లుని డ్రాఫ్ట్ షెడ్యూల్ని ఆన్లైన్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. తదుపరి 45 రోజుల తర్వాత అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈ భూభారతకు సంబంధించిన డ్రాఫ్ట్ని చర్చకు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ చర్చలో అనేక మంది మేధావులు, అనేక మంది ఉద్యమకారులు, భూముల గురించి తెలిసిన అనేక మంది రైతులు, రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్లు, చివరికి నాకు తెలిసి నల్గొండలో తమరు కూడా పాల్గొన్నారనుకుంటా అధ్యక్ష. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రజాసేకరణ తీసుకొని ఈ ధరణిని ఒక నిర్ణయం ధరణి ప్లేస్లో తెచ్చే ఈ భూభారత మీద ఈ చట్టం మీద ఒక నిర్ణయం తీసుకోవటానికి ముందు పరిపరి విధాలు ఆలోచించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా దేశంలోని సుమారు 18 రాష్ట్రాలలో ఈనాడు అమల్లో ఉన్న ROR చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ రాష్ట్రాలలో ఉండే మంచి అంశాలన్నింటినీ తీసుకొని ఈ 2024 చట్టంలో క్రోడీకరించి వీటితో పాటు ఓపెన్గా కూడా చాలామంది రిటర్న్గా కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈనాడు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు కూడా దీనికి సంబంధించిన సూచనలు ఏదైతే డ్రాఫ్ట్ షెడ్యూల్ పోర్టల్లో పెట్టిన దాని మీద వారు సుమారు హరీష్ రావు గారు అయితే ఒక 7 పేజీలు, వినోద్ కుమార్ గారు 5 పేజీలతో సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైన దేశానికి ఒక రోల్ మోడల్ అయిన ఈ భూభారతి 2020 చట్టాన్ని సుమారు నాకు తెలిసి నేను ఒక 100 మీటింగుల్లో మా అధికారులతో మిగతా మేధావులతో కూర్చొని ఉంటాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 25-26 మీటింగుల్లో కూర్చున్నారు అధ్యక్ష. కేబినెట్ సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు చాలాసార్లు కూర్చొని ఒక్కొక్క పాయింట్ని క్షుణ్ణంగా పరిశీలించి సెక్షన్ బై సెక్షన్ పరిశీలించిన తర్వాత దీన్ని తుదురూపులు దిద్ది నిన్న అసెంబ్లీలో పాస్ చేసుకొని ఇవాళ తమరి దగ్గరికి ఈ బిల్లు రావటం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా ఈ బిల్లుకు సంబంధించిన అంశాలలో గత చట్టంలోని అంటే 2020లోని తప్పులని అధ్యయనం చేసి వాటికి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ 2024 భూభారతి చట్టాన్ని తయారు చేశాం అధ్యక్ష. దాంట్లో కొన్ని అంశాలనే తమరి ద్వారా ఈ సభ్యులకి మొన్న అసెంబ్లీలో చెప్పాను, మళ్ళీ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నాను అధ్యక్ష. మొదటిది పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాలకి పరిష్కారం ఈ చట్టం ద్వారా కనుక్కోబోతున్నాం అధ్యక్ష. ఈ చట్టంలో ఈ 18,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో 18 లక్షల ఎకరాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఫారెస్ట్ ల్యాండ్లు ఉన్నాయి అధ్యక్ష, భూదాన్ ల్యాండ్లు ఉన్నాయి అధ్యక్ష, దేవాదాయ భూములు ఉన్నాయి, ఒక్కబోర్డు భూములు ఉన్నాయి, ఇంకా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన భూములు ఉన్నాయి. వీటితో పాటు వివిధ కారణాల చేత లిటిగేషన్లో ఉన్న ప్రైవేటు సంస్థలకి వ్యక్తులకి సంబంధించిన ఆస్తులు కూడా సుమారు 3,90,000 ఎకరాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 18 లక్షల ఎకరాల్లో వీటిని ఈ భూమాత చట్టం ద్వారా పూర్తిగా పరిష్కరించే విధంగా దీంట్లో అంశాలను పొందుపరచడం జరిగింది అధ్యక్ష.
అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో అబాది అంటే గ్రామం ఏదైతే ఉంటుందో ఆ గ్రామానికి నివసించే ప్రాంతం ఏ రికార్డు లేదు అధ్యక్ష. గ్రామ కంఠం గ్రామ కంఠం అధ్యక్ష. ఈ గ్రామానికి సంబంధించిన ఏరియా అది 10 ఎకరాలు ఉండనండి, 20 ఎకరాలు ఉండనండి, ఆ గ్రామ సైజును బట్టి 100 ఎకరాలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ కానీ ఆ ఇల్లు కట్టుకున్న ఆసామికి ఒక భద్రత కానీ కల్పించే ఏ రకమైన కార్డు గతంలో లేదు అధ్యక్ష. దాన్ని ఈ భూభారతి ద్వారా శాశ్వత పరిష్కారం కనుక్కునే విధంగా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా గతంలో లాగా ఏదైతే అనేక పంచాయతీలకి కొట్లాటకి గొడవలకి ప్రధానమైన కారణం ఎంజాయ్మెంట్ సర్వే. ఈ ఎంజాయ్మెంట్ సర్వే అనేది ఒక పెద్ద భూతం అధ్యక్ష. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ఎంజాయ్మెంట్ సర్వే చేస్తే అది పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ అంత ఉంటుంది అని భయభ్రాంతులకి గురయ్యే మాట వాస్తవం. ఏది ఏమైనా ఎవరైతే సాగులో ఉన్నారో, ఉదాహరణకి ఒక వ్యక్తికి పొజిషన్లో ఒక 5 ఎకరాలు ఉండి పాస్బుక్ 6 ఎకరాలు ఉంటుంది అధ్యక్ష. పక్కనే ఉన్న ఇంకొక వ్యక్తికి 8 ఎకరాలు పాస్బుక్ ఉంటుంది, ఏది పొజిషన్ ఉంటుంది, పాస్బుక్ మటుకు 5 ఎకరాలకే ఉంటుంది అధ్యక్ష. ఎవరైతే పాస్బుక్ ఎక్కువ ఉండి పొజిషన్ తక్కువ ఉంటుందో ఈ సర్వే చేసినప్పుడు వారు నొచ్చుకుంటారు అధ్యక్ష. ఎక్కువ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో ఈ పుట్టను కదిలించడం ఎందుకని ఏ ప్రభుత్వం వచ్చినా ఏ అధికారులు వచ్చినా దీని జోలికి పోని మాట గతంలో నిజమని వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను అధ్యక్ష. కానీ ఈ భూ సమస్యల పరిష్కారం శాశ్వతంగా కావాలి అంటే ఎవరో ఒకళ్ళు పిల్లి మెడలో గంట కట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని ఈ ప్రభుత్వం పరిపరి విధాలు ఆలోచించి రాబోయే రోజుల్లో ఇమీడియట్లీగా కాదు, ఇది ఒక స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో, విలువైన భూములున్న ప్రాంతంలో ఈ సర్వేని చేపించి వన్స్ ఇది సెటిల్మెంట్ చేయాలి అన్న ఆలోచన ఉంది. దానికంటే ముందు రాబోయే సర్వే రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఇక నుంచి ఈ చట్టము 2.5 నుంచి 3 నెలల లోపులో ఏ చట్టం అయితే ఈ సభలో అప్రూవల్ అయి రేపు గవర్నర్ గారి దగ్గర కూడా అప్రూవల్ అయిన తర్వాత ఆ చట్టం ఏర్పడుద్ది అధ్యక్ష. చట్టం ఏర్పడిన తర్వాత రూల్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో ధరణి ఏదైతే 2020 చట్టాన్ని అయితే ఏర్పాటు చేశారు కానీ అధ్యక్ష 3 సంవత్సరాల 1 నెల ఆ చట్టానికి రూల్స్ అనేవి గతంలో తయారు చేయలేదు అధ్యక్ష. చాలా బాధాకరమైంది. ఈ చట్టము ఆమోదించబడిన 3 నెలల లోపే రూల్స్ తయారు చేసి ఆ రూల్స్లో చాలా స్పష్టంగా మొదటి విడతగా ఎవరైతే భూమి ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఆ ట్రాన్సాక్షన్ జరిగే భూమి పర్ఫెక్ట్గా సర్వే మ్యాప్ కూడా ఆ డాక్యుమెంట్లో ఉండే విధంగా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఈ మోడల్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. 2008 నుంచి ఆ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు ఆ చట్టాల్లో సవరించబడిన తర్వాత ఎవరైనా భూమి అమ్మినా ఎవరైనా కొనుక్కున్నా ఆ భూమికి సంబంధించి సర్వే అనేది స్పష్టంగా మ్యాప్ వచ్చిన తర్వాతే దాన్ని రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది అధ్యక్ష. దానివల్ల సింగిల్ స్ట్రెచ్లో మొత్తం సర్వే చేయకుండా ఇప్పటికి నాకు తెలిసి ఆడ 90 నుంచి 92% కర్ణాటక రాష్ట్రంలో టోటల్గా ఇండైరెక్ట్గా అంతా సర్వే జరిగినట్లు అయిపోయింది అధ్యక్ష. మొదటి విడతగా ఈ సెక్షన్స్ ఏదైతే ఈ రూల్స్ నిర్మించుకున్న తర్వాత దీన్ని మొట్టమొదటిగా మన రాష్ట్రంలో దీనికి శ్రీకారం చుట్టబోతున్నాం అధ్యక్ష. అదే రకంగా
రిజిస్ట్రేషన్ దస్తావేజుల ద్వారా ముటేషన్ జరిగేటప్పుడు ఏదైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే అథారిటీని కూడా ఇక్కడ ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఉదాహరణకి ఎవరిదైనా ఒక డాక్యుమెంటు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఇంకొక వ్యక్తి ఆ ప్రాపర్టీని కొనుక్కున్నప్పుడు ఆ ప్రాపర్టీకి గత చట్టంలో అంటే 2020 చట్టంలో మంచిది అనే ఐటమ్ ఏదన్నా ఒక్కటి ఉంది అంటే ఆ చట్టంలో ఈ ఐటమ్ మటుకు మంచిది అధ్యక్ష. ఏదో నెలల తరబడో సంవత్సరాల తరబడో ముటేషన్కి ఎదురు చూడకుండా క్లియర్ టైటిల్ ఉండి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇంకొకరికి అమ్ముకుంటే ఇమీడియట్లీగా అది ముటేషన్ కూడా అయిపోయే అంశాన్ని ఆ చట్టంలో ఏర్పాటు చేశారు అధ్యక్ష. నిజంగా అది హర్షించదగ్గింది అధ్యక్ష. కానీ దాంట్లో ఒకటి మిస్ అయ్యారు అధ్యక్ష. అది కూడా ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయని ఎవరైనా రేజ్ చేస్తే అప్పీల్ అథారిటీ అనేది లేకుండా పోయింది అధ్యక్ష. పాతదాన్ని అలానే ఉంచుతూ ఎడిషనల్గా అప్పీల్ అథారిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది అధ్యక్ష. ఉదాహరణకి ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేస్తారు, నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఈ 2 ప్లేసెస్ని అప్పీల్ అథారిటీ ఉంచడం జరిగింది అధ్యక్ష. ఇక రెండో అంశానికి ఈ రిజిస్ట్రేషన్లు అనేది 3 సెక్టార్లుగా వర్టికల్గా డివైడ్ చేశాం అధ్యక్ష. మొదటిది ఇది, రెండవది వారసత్వం వంశపారంపర్యంగా వచ్చే భూముల అధ్యక్ష. ఈ భూముల్లో ఒక పెద్ద ఇబ్బంది ఉంది అధ్యక్ష. దీన్ని కూడా గత ప్రభుత్వంలో 2020 చట్టంలో సేమ్ డేనే ముటేషన్ చేసేవాళ్ళు అధ్యక్ష. దానివల్ల ఆ కుటుంబంలో ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు, ఆ కుటుంబంలో సంబంధించిన ఈ భూమిలో వేరే వాళ్ళు ఎవరైనా భాగస్వాములు ఉన్నారా లేదా, అందరూ వచ్చారు లేదా, అందరు సంతకాలు ఉన్నాయా లేదనేది ఆ రిజిస్ట్రేషన్ చేసే అధికారికి అవసరం లేదు అధ్యక్ష. ఏదైతే ఆ పేరుతో ఉందో ఆ పేరుతో ఉన్నోళ్ళు ఒక్కళ్ళో ఇద్దరు వచ్చైనా ఆ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. చేసిన మరుక్షణమే ముటేషన్ అయిపోతుంది అధ్యక్ష. విదేశాల్లోనో ఇంకొక ఊళ్ళోనో ఉండి పండగలకో పబ్బాలకో ఆ గ్రామానికి వచ్చినప్పుడు నా భూమి నాకే ఉంది కదా, నా ఓటా అక్కడే ఉంది కదా అని చూస్తే ఆ భూమి అక్కడ ఉండదు అధ్యక్ష. అది ఈ కుటుంబానికే కాదు, వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే అమ్ముకున్నారో ఆ అమ్ముకున్న వాళ్ళు పొజిషన్లో ఉంటారు అధ్యక్ష. లబోదీబం అంటే అప్పటికి ఈ చట్టంలో ఆ అంశం మిస్ అయింది అధ్యక్ష. ఏదైతే వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు ముటేషను ఇమీడియట్లీగా కాకుండా రేపు రూల్స్లో ఎంత పర్టికులర్ టైం అనేది రూల్స్లో పొందుపరుస్తాం అధ్యక్ష. దానికి కొంత టైం ఇవ్వాలన్నది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇక మూడవది కోర్టు ద్వారా కానీ ఓఆర్సీ ద్వారా కానీ 38E ద్వారా కానీ ఇలా మొత్తం 14 అంశాల ద్వారా ఏవైతే భూమి నాది నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను అనే ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమి రిజిస్ట్రేషను కన్సర్న్ అధికారే చేస్తాడు అధ్యక్ష. కానీ ముటేషన్ మట్టుకు నెక్స్ట్ స్టెప్ ఆర్డీఓ గారికి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా ఇవన్నీ కూడా సమస్యలతో కూడుకున్న ఆస్తులు. ఈ ఆస్తుల్లో ఏదైనా ఒక కింద కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొస్తే ఆ ఆర్డర్ని కన్సర్న్ ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేసి ఎమ్మటే అదే రోజు ముటేషన్ కూడా చేస్తే ఆ భూమి ప్రభుత్వానిది అయితేనో ఇంకొక వ్యక్తులది అయితేనో ఇబ్బంది జరిగే అంశం ఉంది. కాబట్టి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నెక్స్ట్ అథారిటీ ఆర్డీఓ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ ఆర్డీఓ గారు ముటేషన్ చేసిన ప్రతి అంశంలో 2 అప్పీల్ అథారిటీస్ ఉంచాం అధ్యక్ష. ఏదైనా ఇప్పుడు చెప్పిన ఈ 3 అంశాలలో ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ ముటేషన్ చేస్తే అప్పీల్ అథారిటీ ఆర్డీఓ కలెక్టర్ ఉంటారు అధ్యక్ష. ముటేషను ఆర్డీఓ గారు చేస్తే అప్పీల్ అథారిటీ కలెక్టర్ గారు
ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ల్యాండ్ ట్రిబ్యునల్ ఉంటుంది అధ్యక్ష. అంటే ఫైనల్ అథారిటీ తర్వాత 2 ప్లేసెస్లో క్రాస్ వెరిఫికేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఈ చట్టంలో పొందుపరిచిన అధ్యక్ష. అదే రకంగా సాదా బైనామాలు 2020 చట్టం ఏర్పాటు చేసే దానికంటే ఒక 2 రోజుల ముందు, చట్టం ఏర్పడిన తర్వాత 8 రోజుల వరకు ఆనాటి ప్రభుత్వం సాదా బైనామాలు యాక్సెప్ట్ చేస్తాము అని అన్న సందర్భంగా ఆన్లైన్లో 9,24,000 మంది ఆన్లైన్లో అప్లికేషన్లు చేసుకున్నారు అధ్యక్ష. కానీ ఏదైతే 2020 చట్టంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్నే పొందుపరచలేదు అధ్యక్ష. పొందుపరచని కారణం చేత అనేక మంది వివిధ స్థాయిలో కోర్టులకు పోతే అసలు చట్టంలోనే అంశం లేదు, ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తారని ప్రతి అప్పీల్కి వెళ్ళిన వాళ్ళు, కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి చుక్కెదురైంది అధ్యక్ష. అటువంటి వాటిని అన్నిటినీ ఆనాటి ఉన్నతాధికారి మీ దగ్గర ఉన్న అప్లికేషన్లు అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఏదో రీజన్ పెట్టి రిజెక్ట్ చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. నాకు తెలిసి ఈ 9,24,000 అప్లికేషన్లో ప్రధానంగా ప్రైమరీమైన ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే 4-5 జిల్లాలకు సంబంధించిన ఈ సాదా బైనామాలన్నీ ఆ రోజే రిజెక్ట్ అయ్యాయి అధ్యక్ష. జిల్లా స్థాయిలో ఉన్నాయి, మిగతా జిల్లాల్లో కొన్ని కలెక్టర్ గారి ఫోల్డర్లో ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని ఈ చట్టంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే విధంగా పొందుపరిచిన అధ్యక్ష. ఏవైతే 2020 చట్టానికి ముందు 2 రోజులు, తర్వాత 8 రోజులకి మీరు ఇచ్చిన ప్రొవిజన్స్తో ఆన్లైన్లో పెండింగ్ ఉన్నాయో, పెండింగ్ కాకుండా రిజెక్ట్ అయి ఉన్నాయో, రిజెక్ట్ అయిన వాటిని ల్యాండ్ ట్రిబ్యునల్ దగ్గర అప్పీల్ చేసుకునే ప్రొవిజన్ కల్పించాం అధ్యక్ష. రిజెక్ట్ కాని వాటిని ఎవరు పరిధిలో ఉంటే వారు ఇందాక చెప్పిన సిస్టంలో జెన్యూన్ అయితే యాక్సెప్ట్ చేయాలని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ప్రతి మనిషికి ఆధార్ లాగానే ప్రతి భూమికి భూదారుని కూడా ఏర్పాటు చేయాలని ఈ చట్టంలో ప్రయోజనం పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ భూదారు అనేది ఆధార్ ఎలా అయితే మన పూర్తి డీటెయిల్స్ మన నెంబర్ కొట్టడంతోనే డిస్ప్లే అవుతాయో, ఈ భూదారికి సంబంధించిన దాంట్లో కూడా ఆ రైతుకు సంబంధించిన దాంట్లో పూర్తిగా తన విషయాలన్నీ కూడా ఆ ప్రతి రైతుకి ఈ భూదారు ద్వారా వివరాలు తెలుస్తాయి అధ్యక్ష. ఈ ప్రయోజన కూడా ఈ చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా జమాబందీ, గ్రామ రెవెన్యూ రికార్డులు, ఇది మనం ఈ ఆన్లైన్ సిస్టమ్ రాకముందు ప్రతి సంవత్సరం జమాబందీ ఉండేది అధ్యక్ష. అది తమరకు కూడా బాగా తెలుసు, ఈ సభలో ఉన్న ప్రతి వారికి తెలుసు అధ్యక్ష. ఈ ధరణి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఈ జమాబందీ అనేది పూర్తిగా నిర్మానుష్యంగా ఆనాడు తీసేయటం జరిగింది. అదే రకంగా గ్రామాలు, ప్రతి రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఈ రాష్ట్రంలో 10,956 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయో, 2020 చట్టానికి ముందు ఈ ప్రతి రెవెన్యూ గ్రామాల్లో ఒక రెవెన్యూ అధికారి ఉండేవాడు అధ్యక్ష. అది విఆర్ఏలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23,000 మంది చిల్లరున్నారు అధ్యక్ష. ఒక అర్ధరాత్రి ఆనాటి ఉన్న ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచనతో, ఒక్క పెన్నుపోటుతో ఆ వ్యవస్థను మొత్తం కూడా అబాలిష్ చేశారు అధ్యక్ష. దానితో జమాబందీ కార్యక్రమం లేదు, ప్రతి రెవెన్యూ విలేజ్లో రెవెన్యూకు సంబంధించిన వ్యవస్థ లేకుండా అయిపోయింది అధ్యక్ష. ఆ గ్రామంలో ప్రభుత్వ భూముల్ని పరిరక్షించడంలో కానీ, అదే రకంగా ప్రైవేటు వ్యవస్థలో ఏదైనా పంచాయతీలు గొడవలు వచ్చినా పెద్ద మనిషిగా పెద్దరికం చేయటానికి కూడా
రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన మనుషులనే వాళ్ళే లేకపోవటం దురదృష్టకరమైంది అధ్యక్ష. దాని తోడు ఈ ధరణి, ఈ రెవెన్యూ వ్యవస్థ, ఈ పానీలు, మాన్యువల్ పానీలు అనేవి కూడా లేని కారణంగా అనేక సమస్యలు ప్రతి గ్రామంలో వచ్చినాయి అని చెప్పడానికి నేను ఒక్కడనేదో చెప్పటం కాదు అధ్యక్ష, ఇవాళున్న ఇందిరమ్మ ప్రభుత్వం చెప్పటం కాదు, ప్రతి వాళ్ళ మన మనసులో ఇది బాగా బలంగా నాటుకొని ఉంది అధ్యక్ష. దీనిని తిరిగి పునరావృతంగా చేసే విధంగా ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూ అధికారితో పాటు జమాబందీ కార్యక్రమాన్ని ఆ రెవెన్యూ గ్రామంలోనే చేస్తూ మాన్యువల్ పానీని కూడా ప్రతి సంవత్సరం ఈ రెవెన్యూ జమాబందీలో ఉంచి దాన్ని ఆ సంవత్సరం మొత్తం ఆ గ్రామంలో జరిగిన ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ అప్డేట్ చేయడంతో పాటు ప్రభుత్వ స్థలాలని పరిరక్షించే విధంగా ఈ వ్యవస్థని పునర్నిర్మించాలని ఈ చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణం అనేక పర్యాయాలు గ్రామీణ ప్రాంతంలో తిరిగిన నేను కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అదే రకంగా మీలాంటి పెద్దల సూచనలతో దీన్ని ఈ చట్టంలో చేర్చడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ల్యాండ్ ట్రిబ్యునల్స్, ప్రతిదానికి సమస్య చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫారం అవసరం అధ్యక్ష. గ్రామం అన్న తర్వాతనో, కుటుంబం అన్న తర్వాతనో, ఏదైనా రాజకీయ పార్టీ అన్న తర్వాతనో సమస్యలు గొడవలో రావటం సర్వసాధారణం అధ్యక్ష. అదే రకంగా